ఇది ఒక కార్ షేప్లో ఉన్న బ్లూటూత్ స్పీకర్ ఫ్రెండ్స్. దీంట్లో ఉండే సర్క్యూట్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ అదేవిధంగా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా ఈజీగా ఇంట్లో ఉండే రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్పీకర్ చూసుకున్నైతే డివైస్ అనేది ఆన్ అయిపోతుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే చూడొచ్చు సక్సెస్ఫుల్గా ఆన్ అయిపోయింది. ఇక్కడ లైట్ కూడా బ్లింక్ అవుతుంది, అంటే బ్లూటూత్ పేరింగ్ మోడ్లోకి వచ్చేసిందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమైపోతుంది. వన్స్ బ్లూటూత్ అనేది పేర్ అయ్యాక ఈ యొక్క బ్లింకింగ్ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఒకసారి సెర్చ్ చేసాం అంటే ఈ యొక్క డివైస్ అనేది మనకి కనిపిస్తుందో లేదో కూడా చూద్దాం అనమాట. చూడొచ్చు నేను ఆల్రెడీ పేడ్ డివైస్లో నేను చూస్తున్నాను అండ్ అదేవిధంగా అవైలబుల్ డివైస్లో కూడా చూస్తున్నాను. ఆ యొక్క నెంబర్ అనేది కనిపించలేదు అనమాట. చూడొచ్చు సో మనకి ఎంత రిఫ్రెష్ చేసినా సరే మనకి ఈ యొక్క డివైస్ నేమ్ అనేది కనిపించడం లేదనమాట. అంటే ఈ యొక్క పేరింగ్ ఇష్యూ ఉందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ మొబైల్లోనే కనెక్ట్ అవ్వట్లేదా లేదంటే అన్ని మొబైల్స్లో ఇదే ప్రాబ్లం ఉందని చెప్పి చెక్ చేసుకోవాలి. ఓన్లీ మన మొబైల్లోనే కనెక్ట్ అవ్వట్లేదు, మిగతా మొబైల్స్లో కనెక్ట్ అవుతుందంటే అప్పుడు మన మొబైల్ని రీస్టార్ట్ అయినా చేసుకోవాలి. బ్లూటూత్ క్యాచీ ఫైల్స్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు మనకి ఈజీ కనెక్ట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను ఫ్రెండ్స్, అంటే ఈ మొబైల్లోనే కనెక్ట్ అవ్వట్లేదు, వేరే మొబైల్లో కూడా కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఈ యొక్క స్పీకర్ని అయితే మనం ఓపెన్ చేసినాం. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే అయితే చాలా సింపుల్ సర్క్యూటే కనిపిస్తుంది. మనకు ఒక 3 ohms 5 watts స్పీకర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడొచ్చు స్పీకర్ యొక్క క్వాలిటీ అనేది చాలా బాగుంది, అందుకని చెప్పేసి మనకి సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. దీంట్లో ఒకసారి ఈ యొక్క స్క్రూస్ అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఈ యొక్క సర్క్యూట్ అనేది ఏ విధంగా ఉందని చెప్పేసి. సో దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఒక సైడ్ అయితే బటన్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది ప్రోగ్రామబుల్ బ్లూటూత్ ఐసీ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కింద బ్లూటూత్ వైర్లెస్ యాంటీనా కూడా ఉందన్నమాట. ఇది పైన చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది ఆడియో ఐసీ అనమాట. మనకి ఎప్పుడైనా సరే ఆడియో అనేది కొంచెం గర్గర్ లాంటి సౌండ్ వస్తున్నట్టయితే ఈ యొక్క చిన్న కెపాసిటీని అయితే మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా కింద ఒక చిన్న ఐసీలు అనేది ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది ఛార్జింగ్ ఐసీ అనమాట. మనం ఏదైతే 5 volts సప్లై ఇస్తున్నాం కదా అది దాన్ని రెగ్యులేట్ చేసేసి మనకి ఈ యొక్క లిథియం అయన్ బ్యాటరీని అయితే ఛార్జ్ చేస్తుంది అనమాట. ఇటువంటి స్పీకర్స్లో ఛార్జింగ్ ఎక్కుతుంది కానీ వెంటనే డిశ్చార్జ్ అయిపోతుంది, లేదంటే అసలు ఛార్జింగ్ ఎక్కట్లేదు అంటే ఈ యొక్క ఛార్జింగ్ ఐసీ ప్రాబ్లమ్ అని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం జీనా డయోడ్తో కూడా రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు అనమాట. కొన్నిసార్లు ఏంటంటే ఫ్రెండ్స్ కేబుల్స్ కూడా లూజ్ అవుతాయి అనమాట. లూజ్ కాంటాక్ట్ వల్ల కూడా ఈ యొక్క స్పీకర్ అనేది వర్క్ అవ్వదు. అట్లాంటప్పుడు మన యొక్క కేబుల్స్ కూడా ఒకసారి ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ మనం ఈజీగా రిపేర్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న క్రిస్టల్ లాంటిది ఇచ్చాడు అనమాట. ఇదేం చేస్తుందంటే బ్లూటూత్ యొక్క రేంజ్ని కనెక్టివిటీ కోసం యూజ్ అవుతుంది అనమాట. ఇది వీటిని మనం మాన్యువల్గా అయితే టెస్ట్ చేయలేం, ఇది వర్క్ అవుతుందో లేదని చెప్పేసి. వీటిని టెస్ట్ చేయాలంటే ఆసిలోస్కోప్ అయితే కావాల్సి ఉంటుంది. అంత హెవీ మెషిన్స్ మనకి అవసరం లేదు. ఇక్కడ ఎఫ్ఎం అని మెన్షన్ చేశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఒక వైర్ అనేది ఎక్స్టెండ్ చేసుకున్నట్టయితే మనకి ఎఫ్ఎం యొక్క సిగ్నల్ కూడా మనకి ప్రాపర్గా వస్తుంది అనమాట. ఎవరైనా ఎఫ్ఎం వినాలనుకున్న వాటి యొక్క రేంజ్ని స్ట్రెంథెన్ చేసుకోవాలని సరే ఇక్కడ ఒక వైర్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి కనెక్షన్ యొక్క ప్రాబ్లం కాబట్టి ఈ యొక్క క్రిస్టల్ అయితే రీప్లేస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సేమ్ నెంబర్ వాల్యూ యొక్క క్రిస్టల్ అయితే మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఆల్రెడీ రీప్లేస్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. అంటే సోల్డరింగ్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా చూపించాను కాబట్టి ఈ వీడియోని లెంత్ చేయాలనుకోవట్లేదు. అందుకని చెప్పేసి ఈ యొక్క క్రిస్టల్స్ అనేవి చాలా షేప్స్లలో ఉంటాయి అనమాట. మనకి చూడొచ్చు ఈ యొక్క 2 legsని 2 points అయితే సోల్డర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా సింపుల్ అనమాట సోల్డరింగ్ చేయడం కూడాను. ఇటువంటి క్రిస్టల్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి, లేదంటే ఫ్రెండ్స్ ఓల్డ్ స్పీకర్స్ ఏవైనా ఉంటే వాటిలో కూడా కనిపిస్తాయి. సేమ్ వాల్యూని అయితే తీసుకొచ్చి మనం రీప్లేస్ చేసుకుంటే ఈ యొక్క స్పీకర్ అనేది నేనైతే ఓల్డ్ స్పీకర్లో ఉన్న క్రిస్టల్ అయితే రీప్లేస్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చెక్ చేస్తాను అంటే ఈ యొక్క క్రిస్టల్ అనేది వర్క్ అవుతుందో లేదో కూడా మనమైతే తెలిసిపోతుంది అనమాట. సో పేరింగ్ కోసం అవైలబుల్ డివైస్లో సెర్చ్ చేస్తున్నాను. చూడొచ్చు మనకైతే ఈ యొక్క డివైస్ నేమ్ అయితే ఫైండ్ అవుట్ అయ్యింది అనమాట. దీన్ని ఒకసారి పేర్ చేసి చెక్ చేస్తాం. బ్లూటూత్ నుంచి వచ్చే ఆడియో అనేది బ్రేక్ అవుతూ వచ్చినా సరే మనకి ఈ యొక్క క్రిస్టల్ ప్రాబ్లం అని చెప్పేసి మనకి క్లియర్గా అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో డివైస్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది. ఈ యొక్క బ్లింకింగ్ కూడా ఆఫ్ అయిపోయింది అనమాట. చూడొచ్చు ఒకసారి ప్లే చేసాం, వీడియో అనేది ప్లే అవుతుందో తెలుసుకోండి. ఛార్జింగ్ కూడా ఫుల్గా ఉంది. చూడొచ్చు లైట్ అనేది ఫుల్గా వెలుగుతుంది, కానీ ఈ యొక్క బటన్ని ప్రెస్ చేస్తుంటే దోమ అనేది చనిపోవట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ అయితే వచ్చింది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎటువంటి స్పార్కింగ్ అనేది రావటం లేదనమాట. రిపేర్ చేశాక దీని యొక్క అవుట్పుట్ చూడొచ్చు, లైట్ అనేది ప్రాపర్గా వెళుతుంది. స్పార్క్ చూడండి ఫ్రెండ్స్ ఎంత హైలో వస్తుందో. చూసారు కదా చాలా సింపుల్గా రిపేర్ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.